భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఉదయం బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పార్టీ జెండాని ఎగురవేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారిని ముందుకు తీసుకువెళ్లడమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని వారు పేర్కొన్నారు. పూర్వ జనసంఘ్ నేతలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ కోసం తమ జీవితాలను మరియు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ సారథ్యంలో బీజేపీగా అవతరించిందని, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడమే కాకుండా దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాజమండ్రి కన్వీనర్ యనుమల రంగబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ, ఎన్ హారిక, ఎర్ర నాగదేవి, బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీర వీరాంజనేయులు, గురాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీరామనవమితో పాటుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటుంది. 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. కేవలం 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఇవాళ కేవలం దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి నేపథ్యం. దగ్గర 13 కోట్ల మంది మనకి దేశంలోనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీనే అతిపెద్ద పార్టీగా అవతరించింది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇదంతా కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురు స్థాయికి తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం, అదేవిధంగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన, ఒక మంచి నాయకత్వాన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. నిన్న మొన్న కూడా ప్రశాంత్ కిషోర్ గారు, మేము కాదు ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటిది వారు స్వయంగా చెప్పినటువంటి మాట, సూర్యుడు అస్తమించినటువంటి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నదో ఆ దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అడుగు వేస్తూ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి వాళ్ళ దేశంలో చూస్తున్నాము అని చెప్పి దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడబోతుంది అని చెప్పి స్వయంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి మాట. ఇదంతా కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కృషి ఫలితంగానే ఇవాళ మేము ఈ స్థాయికి ఎదగలిగాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని విశ్వసించుకున్నటువంటి పార్టీ. వారి యొక్క కష్టం వల్లనే ఇవాళ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. అది మాత్రమే కాకుండా 1980వ సంవత్సరంలో మహానుభావులు ఎందరో కూడా భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది అనేటువంటి విశ్వాసం లేకపోయినా వారు నిస్వార్థంగా భారతీయ జనతా పార్టీ మాధ్యమంగా దేశానికి చేసినటువంటి సేవ ఇవాళ మా పార్టీకి పునాది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం.